ఎన్టీ రామారావు గారు ఒక వర్గానికి చెందినటువంటి మనిషి కాదు, అన్ని వర్గాలకు సంబంధించినటువంటి నాయకుడు. బడుగు బలహీన వర్గాలకు ఆనాడు పెద్దపీట వేసినటువంటి నాయకుడు ఎన్టీ రామారావు గారు. మరి అట్లాంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి పెద్ద విగ్రహాన్ని ఖమ్మం లకారం ట్యాంక్ బండ్ మీద మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో కూడా మరి అంత పెద్ద విగ్రహం ఎక్కడా లేదు. వారికి అన్ని వర్గాల్లో కూడా పెద్ద అభిమానులు ఉన్నారు ఎన్టీఆర్ గారికి. మరి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వారి జయంతిలు కానీ వర్ధంతులు కానీ పెద్ద స్థాయి నుంచి కింది స్థాయి వరకు అందరూ కూడా అతను మా అభిమాన నాయకుడు, లేకపోతే అభిమాన హీరోగా మరి ఆ రాజకీయాల్లో వారు పోషించినటువంటి పాత్ర, సినీ రంగంలో వారు ఆ సినీ రంగానికి చేసినటువంటి సేవ, మరి ఏ దేవుడిని చూసినా గానీ ఎన్టీ రామారావు గారిని మరి మనకి దేవుళ్ళ రూపంలో ఆయన ఒక్కడనే చూసినాం హీరోలలో. కాబట్టి అందరి పెద్ద ఎత్తున ఆయనకున్నట్టు అభిమానాన్ని ఆయన జయంతి సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దానిలో భాగంగా వాళ్ళని అందరం కూడా ఖమ్మం నగర బీఆర్ఎస్ పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. జోహార్ ఎన్టీఆర్.